డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ ను విచారిస్తున్నారు సిట్ అధికారులు. కాల్విన్ తో సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. 8వ రోజు డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతోంది. నిన్న చార్మి, ఇవాళ ముమైత్ ఖాన్ సిట్ విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ ను వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. కాల్విన్ తో సంబంధాలపై సిట్ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. కాల్విన్ మొబైల్లో వాళ్ల నంబర్ ఎందుకుంది, ముమైత్ ఖాన్ ఎలాంటి చేశారు, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. డ్రగ్స్ కేసులో ఇవాళ ముమైత్ ఖాన్ తో సిట్ విచారణ కొనసాగుతోంది. ఉదయం 9:45 నాంపల్లి అబ్కారీ భవన్లో సిట్ ముందు హాజరైన ముమైత్ ను పవన్ కుమార్ నేతృత్వంలోని 3 మహిళా అధికారుల బృందం విచారిస్తోంది. టాలీవుడ్ డ్రగ్ లింకులు, కాల్విన్, పూరీలతో రిలేషన్స్ పై ముమైత్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సిట్ అధికారులు. టాలీవుడ్ కు సినిమా చూపిస్తున్న సిట్ విచారణ 8వ రోజు కొనసాగుతోంది. పూరి టు చార్మి వరకు ఇప్పటి వరకు 7 విచారణలో బయటపడిన విషయాలను క్రోడీకరించుకుని తికమక ప్రశ్నలతో మరిన్ని వివరాలు కూపిలాగుతున్నారు సిట్ అధికారులు. డ్రగ్స్ తీసుకుంటారా? కాల్విన్ మీకు ఎలా తెలుసు? కాల్విన్ మొబైల్లో మీ నంబర్ ఎలా ఉంది? కాల్విన్ కు మీకు మధ్య ఎలాంటి సంభాషణలు జరిగేవి? పూరితో పరిచయం ఎలాంటిది? పూరి, కాల్విన్ల పార్టీలకు మీరు వెళ్లేవారా? పార్టీలు ఎక్కడ జరిగేవి? పార్టీలో డ్రగ్స్ తీసుకునేవారా? డ్రగ్స్ ఎవరు ఆర్డర్ ఇచ్చేవాళ్లు? డ్రగ్స్ ఎవరు ఎలా తెచ్చేవాళ్లు? ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు సిట్ అధికారులు. ఉదయం 10 గంటలకు మొదలైన ముమైత్ ఖాన్ విచారణ ఇంకా కొనసాగుతోంది. నాంపల్లి అబ్కారీ భవన్ నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ప్రస్తుతం ఇంకా ముమైత్ ఖాన్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. మరొక 2 గంటల పాటు ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు 5 గంటల వరకే ముమైత్ ఖాన్ విచారణ కూడా ఉంటుంది. ఎందుకంటే నిన్న చార్మికి ఏ రకంగానైతే 5 గంటల వరకు విచారణ నిర్వహించారో సేమ్ అదే ప్రొసీజర్ని కూడా ప్రస్తుతం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భావిస్తున్నారు. అయితే ఆమె దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇప్పటికే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అడిగి తెలుసుకుంటుంది. దాంట్లో ప్రధానమైన అంశం అంతా కూడా హైదరాబాద్కి చాలా తక్కువగా వచ్చినటువంటి ముమైత్ ఖాన్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కడ ఉంటారు? ఆమె చాలా వరకు సినిమాలో కేవలం కొన్ని ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు కాబట్టి ఆమె హైదరాబాద్కి వచ్చిన సమయంలో ఎక్కడ ఉంటారు? ఈ కెల్విన్ గ్యాంగ్లో ఉన్నటువంటి చాలామంది కూడా ముమైత్ ఖాన్తో పరిచయంలో ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తులంతా కూడా ఎవరు, ఎంతకాలం నుంచి పరిచయం ఉంది? ఒకవేళ ముంబై కేంద్రంగా, అంటే ముంబైలో ఆమె ఉంటుంటే హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు ముంబైలో చాలాసార్లు కలిసినట్టుగా తెలుస్తుంది. ఆ ముంబైలో ఎందుకు కలిశారు? ముంబైలో ఏదైనా ఈ డ్రగ్ వ్యవహారం నడిచిందా? ఈ వ్యవహారాలన్నింటి కూడా ప్రస్తుతం ముమైత్ ఖాన్ నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. దాంతోపాటుగా ఆమె చాలా షోస్ చేయడం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన సమయంలో కూడా అనేక మంది, కొంతమంది వచ్చేవాళ్ళనే విషయం కూడా, అంటే చాలామంది వెళ్ళి కలిసేవారు. ఆ ఈవెంట్ ఆర్గనైజర్ అందరికీ కూడా ప్రస్తుతం ఈ డ్రగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి 4 వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ 4 వ్యక్తులు వాళ్ళు ఏ రకంగా పరిచయం అయ్యారు, కాల్విన్తో డైరెక్ట్గా ఉన్నటువంటి పరిచయం ఏంటి, ఇవన్నిటి కూడా ప్రస్తుతం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే ఆమె దగ్గర నుంచి అడిగి క్వశ్చన్ తెలుసుకున్నారు. ముంబైకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా వచ్చింది. ముంబైలో ఉంటున్నటువంటి ముమైత్ ఖాన్ హైదరాబాద్కి ఎప్పుడు వచ్చేవారు, ఒకవేళ వస్తే ఎక్కడ ఉంటారు, ఆ ఉన్నటువంటి సమయంలో ఎవరెవరు కలుస్తారు, ఈ విషయాలన్నింటినీ కూడా చేస్తారు. ప్రస్తుతం మనం చూస్తే చార్మి ఇన్వెస్టిగేషన్ ఎక్కడైతే జరిగిందో అదే ఇష్యూకి సంబంధించి చార్మి ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి తీరుగానే ప్రస్తుతానికి అటు ముమైత్ ఖాన్కి సంబంధించినటువంటి ఇంట్రాగేషన్ కూడా జరుగుతుంది. అదే టీం ఈ యొక్క ఇంట్రాగేషన్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 4 అధికారులతో కూడినటువంటి బృందం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అనేక క్వశ్చన్స్ కూడా ఆమె దగ్గర నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. కొంత మూవ్మెంట్ వచ్చింది. అయితే ఆమె వెహికల్గానే ముందుగా అధికారులు భావించారు. కానీ ఆమె ఇన్వెస్టిగేషన్కి ఇంకా సమయం ఉంది, మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్, ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు? మరి ముమైత్ ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు? అంటే తను హైదరాబాద్ రెసిడెంట్ కాదు కదా, ముంబైలో ఉంటారు కదా, మరి తనకు సంబంధం లేదు అని చెప్తూ ఉండొచ్చా? ఎలా జరుగుతోంది? అంటే ఆమెకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. కొద్దిగా ఆమె వెహికల్ వచ్చినట్టుగా అధికారులు భావించారు, కానీ ఆమె వెహికల్ కాదు కానీ తేల్చడంతో ప్రస్తుతానికైతే ఆమె వెహికల్ వెనక్కి వెళ్ళిపోయింది. ఆమె వచ్చినటువంటి ఫార్చునర్, ఇన్నోవా 2 వెహికల్స్ కూడా రెడీ చేశారు. ఆ సమయంలోనే కొంత ఆమె ఇన్వెస్టిగేషన్ అయిపోతుందన్న అనుమానం కూడా కలిగింది. కానీ ఇప్పటికైతే ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. పూరి జగన్నాథ్ ద్వారా ఆమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది కాబట్టి అతనికి ఈమెకు ఉన్నటువంటి సంబంధాలు, దాంతోపాటుగా పూరి బ్యాచ్లో ఈమెకు చాలా
క్లోజ్ ఇంటిమసీ ఉన్నటువంటి వ్యక్తిగా ఉంది కాబట్టి ఆమె వాళ్ళకి ఏ రకంగా పరిచయం అయింది, వాళ్ళందరి సంబంధాలపైన కూడా ఆరాధిస్తారు. ముమైత్ ద్వారానే హైదరాబాద్లో టాలీవుడ్లో చాలామందికి డ్రగ్స్ సప్లై చేశారనే వార్తలు వస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా కొన్ని సాక్ష్యాలు కూడా వాళ్ళు చూపెట్టే ప్రయత్నం చేశారు. పోకిరి సినిమాతో పూరి జగన్నాథ్కి చాలా క్లోజ్ అయింది కాబట్టి ఆ తర్వాత అనేక సార్లు కూడా పూరి జగన్నాథ్తో కలిసి వాళ్ళు చాలా పార్టీలో పాల్గొన్నారు. హైదరాబాద్కి వచ్చిన సమయంలో వాళ్ళు ఇక్కడ అకామిడేషన్ కావచ్చు అన్ని కూడా వాళ్ళే చూసుకునేవారు కాబట్టి వాళ్ళకి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది కాబట్టి పూరి బ్యాచ్తో ముమైత్ ఖాన్కి చాలా దగ్గర రిలేషన్ ఉంది. అవన్నిటిని కూడా ప్రస్తుతం అడిగి తెలుసుకుంటారు. దాంతోపాటుగా ఇంకా తేలాల్సిన అంశం కూడా క్యాల్విన్తో డైరెక్ట్గా ఉన్నటువంటి పరిచయం అది చాలా కీలకం. ఎందుకంటే చాలామందికి క్యాల్విన్ని ముమైత్ ఖానే పరిచయం చేయించిందని కూడా సిట్ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. చాలా కాల్స్ ఉన్నాయి, చాలా వాట్సాప్ మెసేజ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించే చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు అయితే ఇంకా కిందికి రాలేదు, కానీ అంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా పైన కొనసాగుతుంది. కానీ కొంత ఆమె వెహికల్ రావడం, ఆ వెహికల్ మూవ్మెంట్ రావడంతో ఆమె కిందికి వస్తున్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్నట్టుగానే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే చెప్తున్నారు. విజయ్, మామూలుగా ముమైత్ ఖాన్ చాలా డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ, చాలా బోల్డ్గా ఉంటారు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు అని అంటూ ఉంటారు కదా. మరి ఇవాళ సిట్ ఆఫీస్కి వచ్చేటప్పుడు ఆమెలో ఏమైనా భయం కనిపించిందా, లేదంటే అదే కాన్ఫిడెన్స్ కనిపించిందా, ఎలా ఉన్నారని చెప్తున్నారు? నిన్నైతే చార్మి కొంచెం ఆ తోపులాటకు అది కాస్త ఇబ్బంది పడి సిట్ అధికారులకు కంప్లైంట్ కూడా చేశారు కదా. మరి ఇవాళ ముమైత్ ఎలా ఉన్నారు? సిట్ కార్యాలయానికి వచ్చే సమయంలో ఆమె ఎవరితో కూడా మాట్లాడలేదు డైరెక్ట్గా. ఎందుకంటే ఆమె వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మిగతా వాళ్ళంతా కూడా ఇంటి దగ్గర చూస్తున్నారు, కానీ ఈమె ఒక షోలో పాల్గొంటుంది. చాలా బిగ్ బాస్ అనేటువంటి షో నుంచి ఆమె డైరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. ఈ సమయంలో అటు ముమైత్ ఖాన్ వెంట ఆ షోకి సంబంధించిన ప్రతినిధులు కూడా వచ్చారు. ఆమెకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఎవరితో మాట్లాడకూడదు, సెల్ ఫోన్ వాడకూడదు అన్న నిబంధనలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా అబ్జర్వర్స్ ఆమె వెంబడి ఉన్నారు. ఆ ఛానల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు, ఆ షోకి సంబంధించిన వాళ్ళంతా కూడా అబ్జర్వర్గా ఉన్నారు. 2 వెహికల్స్లో వాళ్ళు వచ్చిన సమయంలో కూడా ఒక వెహికల్లో వాళ్ళ అబ్జర్వర్స్తో పాటుగా ముమైత్ ఖాన్ వచ్చారు, మరొక వెహికల్లో ఆమె పర్సనల్ మేనేజర్ వచ్చారు. చాలా కాన్ఫిడెంట్గా ఆమెకు లోపలికి వచ్చారు. ఆమె ఎటువంటి విషయాలు మాట్లాడలేదు, కానీ ఆమె చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు. తన మేనేజర్ని లోపలికి అనుమతించకపోయినప్పుడు కూడా డైరెక్ట్గా ఆమె ఒక్కటే నడుచుకుంటూ పైకి వెళ్ళిపోయారు. మామూలుగానైతే మనం ఇప్పటివరకు వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గరికి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళు లిఫ్ట్ వాడారు, కానీ ఈమె ఎక్కడ కూడా లిఫ్ట్ వాడకుండా డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయారు. ఇదే ఇష్యూకి సంబంధించి కూడా ఆమె ఏ అంశాలు ఎక్సైజ్ అధికారులు అడుగుతున్నటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా సమాధానం చెప్తున్నట్టుగా తెలిసింది. కానీ చాలా ఆమె క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే ఆమె చాలా ఫెరోషియస్ క్యారెక్టర్గా ఉంటుంది కాబట్టి ఏది అడిగినా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కాబట్టి కొంత ఇన్వెస్టిగేషన్కి ఆమె ఏ రకంగా సహకరిస్తుందా లేదా అన్నది కూడా ఇంకా రావాల్సి ఉంది. ఆమె వెహికల్స్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే ఇంకా పైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాకముందు ముమైత్ ఖాన్ ఏం చేసింది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే ఆమె ఎటువంటి పనులు, ఆమె కేవలం డాన్సర్గానే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పరిచయం అయింది. కానీ అంతకుముందు ముమైత్ ఖాన్ చాలా షోస్లో, ప్రైవేట్ షోలో పాల్గొనేది. అప్పుడే చాలామంది పరిచయం అయ్యారు. ఆ పరిచయంతోనే చాలా వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు పబ్స్కి వెళ్ళడం కావచ్చు, పార్టీలో పాల్గొనడం చాలా కామన్గా ఉండేది ఆమెకి. అప్పుడు పరిచయమైనటువంటి వ్యక్తులు ఎవరు, ఈ డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఈమెకి చాలా క్లోజ్ ఇంటిమసీ ఉంది. అనేక ఫొటోస్ ఉన్నాయి, సెల్ఫీలు దిగినటువంటి వీడియోస్ ఉన్నాయి, పార్టీలో పబ్బుల్లో కలిసినప్పుడు దిగినటువంటి ఫొటోస్ కూడా ఉన్నాయి. కాబట్టి సిట్ దగ్గర అటువంటి విషయాలన్నిటిపైన కూడా క్లారిటీ అయితే తీసుకుంటున్నారు. కొంత మూమెంట్ స్టార్ట్ అయింది, కానీ ఇంకా సిట్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. 10 to 5 నిన్న చార్మికి ఇన్వెస్టిగేషన్ జరిగినట్టుగానే సేమ్ ఈమె కూడా మహిళగా ఉంది కాబట్టి ఆమెకు కూడా ఆ సమయం వరకు ఇన్వెస్టిగేషన్ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆమె విచారణకు తనకు తెలిసిన విషయాలు మాత్రమే చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది, కానీ కొన్ని క్వశ్చన్స్కి ఆమె సమాధానం దాటవేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందంలో మొత్తం మహిళలు ఉన్నారు. వాళ్ళంతా కూడా కొంత ఈమె బిహేవియర్ కావచ్చు, ఈమె ర్యాష్నెస్ అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఆమెను ఏ రకంగా అడగాలన్న పైన కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. సాక్ష్యాలు ముందు పెట్టుకున్నారు. ఇంతకుముందు పూరి జగన్నాథ్, చార్మి, సుబ్బరాజు, శ్యామ్కే నాయుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. వీళ్ళంతా ఒకే టీంకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్నది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మనకు సమాచారం అందుతుంది. ముంబైకి సంబంధించిన లింక్స్ కావచ్చు, హైదరాబాద్కు రాకముందు అంటే ఇండస్ట్రీకి రాకముందు ఆమె చేసినటువంటి పనులు కావచ్చు, చాలా వరకు ముంబై టు హైదరాబాద్ లింక్స్లో ముమైత్ ఖాన్ పేరు బాగా వస్తుంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను హైదరాబాద్ తీసుకొచ్చి పరిచయం చేసింది సినిమా వాళ్ళకి అనేది సిట్ దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అవన్నింటినీ కూడా ఆమె ముందు పెడుతున్నారు. కొంత సమాచారాన్ని మాత్రం రాబట్టే ప్రయత్నం అయితే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే చేశారు.
విజయ్, మీరన్నట్టు నిన్నటి వరకు 7గురు విచారణ జరిగింది. ఆ 7గురు కూడా ఇంటి నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పూరి కాంపౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులు అయితే కొందరు వాళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి. మీ విచారణ ఎలా జరిగింది, మీరు ఎలాంటి క్వశ్చన్స్ ఎదుర్కొన్నారు, ఏం అడిగారు, ఏమైనా తడబడ్డారా, ఏమైనా ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుని ఉండొచ్చు. అలాగే ఇప్పుడు చార్మి అయితే హైకోర్టును ఆశ్రయించారు. లాయర్స్తో కాంటాక్ట్స్ పెట్టుకుని వాళ్ళ గైడెన్స్లో ముందుకెళ్లారు. కానీ ముమైత్ అలాంటి పరిస్థితులలో లేదు. ఎందుకంటే బిగ్ బాస్ షో నుంచి వచ్చారు. బిగ్ బాస్ షో అంటే ఖచ్చితంగా వాళ్ళు మొబైల్స్ అన్ని తీసేసుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్తో కాంటాక్ట్స్ ఉండవు, ఫ్రెండ్స్తో ఉండవు. అక్కడున్న వాళ్ళతో మాత్రమే మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంచెం మానసిక స్థితి అనేది కొంచెం భిన్నంగా ఉంటుంది. మరి ఆ ప్రభావం ఏమైనా విచారణ పైన ఉండొచ్చా? ఖచ్చితంగా అంటే ముమైత్ ఖాన్ ఆమె నిన్న మనం ఫేస్ చూస్తే కూడా నిన్న ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన సమయంలో కూడా ఆమె కనీసం మొహం చూపెట్టడానికి కూడా ఇష్టంగా లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఫేస్ అంతా కూడా తనకు సంబంధించినటువంటి వ్యక్తులు అడ్డురాగా ఆమె ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది. దాంతోపాటుగా ఈరోజు వచ్చిన సమయంలో కూడా ఆమె ఫేస్కి కనిపించే ప్రయత్నం చేశారు. చాలా స్ట్రేట్గా ఆమె వచ్చారు. ఆమె ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ వెళ్ళారు. మేనేజర్లు ఆపారు, ఆ షోకి సంబంధించి వాళ్ళని కూడా ఆపారు. వాళ్ళందరినీ కూడా కొంత ఆపే ప్రయత్నం చేసినా కూడా ఆమె ఎక్కడ కూడా ఆగలేదు. డైరెక్ట్గా పైకి వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే చాలా కాన్ఫిడెంట్గా ఆమె అయితే కనిపించారు. ప్రస్తుతం ఎక్సైజ్ కమిషనర్ చంద్రవర్ధన్ బయటికి వెళ్తున్నారు. ఆయన కూడా మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సార్, చూస్తున్నాం మనం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న సమయంలోనే ఎక్సైజ్ కమిషనర్ బయటకైతే వెళ్తున్నారు. ప్రతి రోజువారీ భాగంగానే కొంత బ్రీఫ్ చేస్తారు, కానీ ఈరోజు ఆయన బ్రీఫ్ చేయకుండానే వెళ్ళిపోయారు. చాలా కాన్ఫిడెంట్గానే ఆమె కనిపించింది. కొంత అంటే ఒక షో నుంచి బయటకు వచ్చి అక్కడ ఎవరితో మాట్లాడకుండా కేవలం ఆ షోకి సంబంధించిన అబ్జర్వర్లు, కొంతమంది బౌన్సర్లు, తన మేనేజర్, మొత్తం 8 మంది ఆమె వెంట రాగా ఆమె లోపలికి ఎవరిని కూడా అలో చేయలేదు. కేవలం ఆమె ఒక్కటి మాత్రమే పైకి వెళ్ళింది. అయితే ఆ తర్వాత కూడా సిట్ నుంచి వచ్చిన అధికారులు కింద వాళ్ళని అడిగారు, ఎవరైనా మేనేజర్ పైకి వెళ్ళినా కూడా యాక్సెప్ట్ చేస్తాం, 3rd ఫ్లోర్ వరకు అలో చేస్తామని కూడా చెప్పారు. కానీ వాళ్ళంతా కూడా కిందనే ఉన్నారు, ఎవరు కూడా పైకి వెళ్ళలేదు. ఈ షో అయిపోయిన తర్వాత కూడా డైరెక్ట్గా ఆమె అటు బిగ్ బాస్ షోకే వెళ్లాల్సి ఉంటుంది. మధ్యలో ఎవరిని కూడా కలవడానికి కానీ ఎవరితో మాట్లాడడానికి కూడా వీల్లేదు. ఆ షోకు అటువంటి నిబంధనలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్, ఒక ప్రభుత్వ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్కు పిలిచింది కాబట్టి ఆ షో వాళ్ళు పర్మిషన్ తీసుకొని మరీ పంపించారు. ఈ సమయంలోనే కొంత వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు, ఎవరితో కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా. ఇదే వ్యవహారం పైన కేవలం మేనేజర్తో పాటుగా ఆ షోకి సంబంధించిన ప్రతినిధులు మాత్రమే వచ్చారు. వాళ్ళైతే పైకి వెళ్ళలేదు. కేవలం ముమైత్ ఖాన్ మాత్రమే పైకి వెళ్ళింది. ఆమె ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కొంత ఆమెకు కూడా మెంటల్ స్ట్రెస్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు షో నడుస్తుంది, ఆ షో నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్కి సంబంధించి అధికారులు ఏమడుగుతారు, అధికారుల దగ్గర చాలా సాక్ష్యాలు నేను చెప్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో కొంత కోఆపరేట్ చేసినప్పటికీ కూడా అనేక విషయాలపైన ఆమె స్పష్టంగా సమాధానం దాటవేసినట్టుగా మాత్రం సమాచారం అందుతుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. సిట్ అధికారులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొంతమంది అధికారులు అయితే బయటకు వెళ్తున్నారు. కానీ ఇంకా సిట్లో ఉన్నటువంటి మహిళా అధికారులు కావచ్చు, ఆ సిట్లు లీడ్ చేస్తున్న అధికారులు మాత్రం ఇంకా 5th ఫ్లోర్లో సిట్ కార్యాలయంలో నుండి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. విజయ్, ముంబైలోనే నివాసం ఉంటారు ముమైత్ ఖాన్. ముంబైలోనే ఆమె అక్కడ సెటిల్ అయిపోయారు. ఆమె అంతకుముందు నుంచి కూడా ముంబై సినిమాల్లోకి రాకముందు ప్రైవేట్ షోస్ చేసేవారు, ఒక డాన్సర్గా ఉన్నారు. అయితే తనకి మరి ఎలాంటి రిలేషన్స్ ఉండేవి, దాని మీద ఏమైనా పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసి ఉండొచ్చా? అంటే ఇప్పుడు ముంబై అంటే డ్రగ్స్కి అడ్డాగా చెప్తూ ఉంటారు, మరి అక్కడి నుంచి ముంబై ద్వారానే వచ్చాయి అన్న కోణంలో ఏమైనా ప్రశ్నిస్తున్నారా? తన బ్యాక్గ్రౌండ్ గురించి ఎలా సాగుతుంది విచారణ? విజయ్ ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఇంకా ముమైత్ విచారణ గురించి చూద్దాం. బిగ్ బాస్ షోలో ఉన్న ముమైత్ ఖాన్ సిట్ విచారణ కోసం ఒకరోజు స్పెషల్ పర్మిషన్తో ఆ షో నుంచి బయటకు వచ్చారు. నిన్న రాత్రి ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ముమైత్ మీడియాకు మొహం చూపించకుండా మొత్తం కవర్ చేసుకుని బయటకు వచ్చిన దృశ్యాలు చూసాము. ఇప్పటికింకా నా వయసు నిండా 16 అనే సాంగ్తో ఫేమస్ అయిన ముమైత్ ఖాన్కు పోకిరి డైరెక్టర్ పూరితో ఉన్న క్లోజ్ అసోసియేషన్పై వివరాలు సేకరిస్తున్నారు సిట్ అధికారులు. ముంబై డ్రగ్ మాఫియాతో ముమైత్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో సిట్ అధికారులు విచారించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ముంబై ద్వారానే హైదరాబాద్ టాలీవుడ్ పెద్దలకు డ్రగ్స్ సప్లైదారులు పరిచయం అయ్యారా అన్న అనుమానాలు కూడా సిట్ అధికారులు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముమైత్ మీద మొత్తానికి ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నట్టు తెలుస్తోంది. ముమైత్ డ్రగ్స్ అమ్మకాలు జరిపిందా, లేదంటే డ్రగ్స్ తీసుకునేదా? పూరి చార్మీలతో పరిచయం ఎప్పటి నుంచి ఉంది? అసలు ఆమెకి సినిమా అవకాశం ఎలా వచ్చింది? పూరి సినిమాలోనే
ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది అనే దాని మీద కూడా పోలీసులు కూపీలాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే పోకిరి సినిమాతోనే పూరికి క్లోజ్ అయ్యారా, లేదంటే అంతకు ముందే మీకేమైనా ఇలాంటి రిలేషన్స్ ఉన్నాయా, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇంకేదైనా బిజినెస్ రిలేషన్షిప్స్ కావచ్చు అని కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాకముందు ముమైత్ ఏం చేసేవారు అని కూడా సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. అయితే ఆ మధ్య తను చాలా బిజీగా ఉండేవారు. పోకిరి సినిమాలో కావచ్చు, 143 సినిమాలో ఆ సాంగ్ తర్వాత ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, ఇలా ఆ టైంలో చాలా బిజీగా ఉండేది. అప్పుడు తను హైదరాబాద్లోనే ఉండేది. అయితే హైదరాబాద్ని విడిచి మరి ముమైత్ ఎందుకు ముంబై వెళ్లారు, ఈ అంశం పైన కూడా సిట్ అధికారులు ముమైత్ ఖాన్ను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ను విడిచి ముమైత్ ఖాన్ ఎందుకు మళ్ళీ ముంబైకి వెళ్లాల్సి వచ్చిందని కూడా ప్రశ్నిస్తున్నట్టున్నారు. ఇక పబ్లకు వెళ్లే అలవాటు ఉందా, ఇప్పటివరకు సాగిన 7గురి విచారణలో కూడా డ్రగ్స్ పబ్స్ విడదీయరాని బంధంగా ఉంది అని పోలీసులు గుర్తించారు ఎక్సైజ్ అధికారులు. మరి ఆ పబ్లలోనే డ్రగ్స్ అలవాటు అవుతుంది చాలా మందికి. ఫ్రెండ్స్తో పబ్ అంటే అది పెద్ద తప్పు కాదు అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. మరి అక్కడే వెళ్ళి డ్రగ్స్ అలవాటైందా, పోనీ ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, పబ్కి వెళ్ళి అలవాటు ఉందా, ఎప్పుడు వెళ్తుంటారు అవన్నీ కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఖాళీ సమయాల్లో వీకెండ్స్లో ఎక్కడ గడిపేవారు అని కూడా ముమైత్ ఖాన్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి కార్యకలాపాలన్నీ ఎక్కువగా వీకెండ్స్, సాటర్డే, సండే, ఫ్రైడే ఈ 3 రోజుల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి ఆ 3 రోజుల్లో మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది, హైదరాబాద్లో ఉంటారా, ముంబైలో ఉంటారని కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఎక్కువ ఐటమ్ సాంగ్స్లో నటించేవారు చిత్ర యూనిట్తో బ్యాంకాక్ విదేశాలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. ఐటమ్ సాంగ్ అంటే వాళ్ళకు స్టోరీతో పెద్దగా సంబంధం ఉండదు, ఓన్లీ సాంగ్ చేసేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. అలాంటి దానికి మరి నెలకోసారి గోవాలో ఎందుకు వెళ్తూ ఉంటారు, మీ విదేశాలకు ఎందుకు వెళ్తూ ఉంటారని కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. నెలకోసారి గోవా ఫెస్టివల్స్లో ఏం తీసుకునేవారు అని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. నెలకొకసారి జరిగే గోవా ఫెస్టివల్స్లో ముమైత్ వెళ్లేవారా, వెళ్తే ఎలా ఉండేవారు, ఏం తీసుకునేవారు. ఇక హైదరాబాద్లో ఉన్నప్పుడు వీకెండ్లో ఎక్కువగా పబ్లకు వెళ్లేవారు. తరుణ్, నవదీప్ పబ్లకు ఎన్నిసార్లు వెళ్లారు. తరుణ్కి, నవదీప్కి వాళ్ళు కూడా పబ్ ఓనర్స్లో ఒకరుగా ఉన్నారు కాబట్టి మరి వాళ్లతో ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉంది, వీకెండ్లో వాళ్ళ పబ్లకు మీరు ఎప్పుడైనా వెళ్లారా అని కూడా ముమైత్ ఖాన్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక 2 ఏళ్లుగా ముంబైలో ఉంటూ హైదరాబాద్లో షూటింగ్ కోసమే వచ్చేవారా, లేక ఏ సమయాల్లో హైదరాబాద్లో వచ్చి స్టే చేసేవారు, అప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, హైదరాబాద్తో రిలేషన్షిప్స్ అని కూడా ముమైత్ ఖాన్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2 ఏళ్లుగా ముంబైలో ఉంటూ హైదరాబాద్లో షూటింగ్ కోసమే వచ్చేవారా, లేక ఎప్పుడెప్పుడు హైదరాబాద్లో స్టే చేసేవారు. అలాగే కెల్విన్తో ఎలా పరిచయం, సినిమా ఫంక్షన్స్లో కెల్విన్తో కలిసి డ్రగ్స్ తీసుకునేవారా, లేదంటే అతనేమన్నా డ్రగ్స్ తీసుకునేవాడా, ఏ సందర్భాల్లో మీరు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో మీకు ఎక్కువగా ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరితో మీరు ఎక్కువగా అసోసియేట్ అవుతారు, వస్తే ఎక్కడ స్టే చేస్తారు, ఏదైనా హోటల్లో ఉంటారా, లేదంటే ఏ సినిమా ప్రొడక్షన్ ఆఫీస్లో ఉంటారా, ఇవన్నీ కూడా సిట్ అధికారులు ముమైత్ ఖాన్ను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముంబై నేపథ్యంగానే ముమైత్ ఖాన్ను సిట్ అధికారులు ఎక్కువగా ప్రశ్నలు వేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తోంది. డ్రగ్స్ అంటే ఇదివరకు ముంబై, పంజాబ్ ఈ 2 పేర్లు ఎక్కువగా వినిపించేవి. మరి ఇప్పుడు హైదరాబాద్ కూడా వినిపించే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదు అన్న ఉద్దేశంతోనే ఎక్సైజ్ అధికారులు పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఎక్కడెక్కడ ఏ రంగాల్లో ఈ డ్రగ్స్ ప్రభావం ఉంది అనే దానిపైన ప్రత్యేక అధికారులను నియమించి వాళ్ళు తనిఖీలు చేసి విచారణ జరుపుతున్న వార్తలు మనం చూస్తూ ఉన్నాము. స్కూల్స్లో కూడా కొంతమంది పిల్లలు డ్రగ్స్కు అడిక్ట్ అయ్యారు అన్న వార్తలు విని వాళ్లే షాక్ అయినట్టుగా తెలుస్తోంది. అప్పుడు పిల్లల తల్లిదండ్రులకు అలాగే స్కూల్ యాజమాన్యానికి కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు మైనర్లు కాబట్టి వాళ్లను ఈ స్థాయిలో విచారణ చేయరు. మైనర్ల ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మీడియాకు చెప్పే అవకాశాలు ఉండవు. అయితే సినిమా రంగం మీద కూడా ఈ డ్రగ్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. సినిమా ఇండస్ట్రీ వాళ్లకు పబ్స్ అనేవి వెరీ కామన్ కాబట్టి మరి పబ్స్లో డ్రగ్స్ ఉంటాయి అన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులు వాళ్ళు ఈ విచారణకు నోటీసులు పంపడం కన్నా ముందే వాళ్ళంతా పూర్తిగా గ్రౌండ్ వర్క్ చేసి సరైన సాక్ష్యాలు, ఆధారాలు, వీడియోలు అన్నీ వాళ్ళు సంపాదించిన తర్వాతే అప్పుడు ఈ 13 మందికి కూడా నోటీసులు పంపించారు. ఆ నోటీసులు అందుకున్న వాళ్ళంతా విచారణకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు హాజరవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇవాళ ముమైత్ ఖాన్ వంతు వచ్చింది. తను బిగ్ బాస్ షోలో ఉన్నారు. అయినప్పటికీ స్పెషల్ పర్మిషన్తో తను బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చి నిన్న రాత్రే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు ముమైత్ ఖాన్. ల్యాండ్ అయిన తర్వాత
ఇవాళ ఉదయం 9:45 కల్లా సిట్ ఆఫీస్కు చేరుకుని విచారణ ఎదుర్కోవడానికి వెళ్తున్న దృశ్యాలు అవి ఉదయం చూసిన దృశ్యాలు. ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. 10 గంటలకు ప్రారంభమైన విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. నిన్న చార్మీని 5 గంటల వరకు విచారించారు, మహిళ కాబట్టి ఇవాళ ముమైత్ ఖాన్కి కూడా అవే రూల్స్ వర్తిస్తాయి. ముమైత్ ఖాన్ కూడా 5 గంటల వరకు విచారణ చేసి పంపించేసే అవకాశాలు ఉన్నాయి. రేపు రవితేజ విచారణకు రాబోతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ సిట్ అధికారులు ముందుగానే కేటాయించారు. వాళ్లకు పంపించిన నోటీస్లో ఆ డేట్ మెన్షన్ చేశారు. ఆ డేట్ ప్రకారం వాళ్ళు ఎక్సైజ్ ఆఫీస్కు వచ్చి తమ వర్షన్ను వినిపిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సిట్ అధికారులు వచ్చిన వాళ్లను తమ ఇంట్రొడక్షన్ చెప్పుకోవాల్సిందిగా వాళ్ళు కోరుతున్నారు. అప్పుడు వాళ్ళ గురించి అధికారులకు పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు.